గుండెకు వీకెండ్ గండం, వారాంతాలలో అతిగా మద్యం మాంసం, మసాలా వంటల ఆరగింపుతో తీవ్ర ప్రభావం. సెలవు రోజుల్లో గుండె సమస్యలతో ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య 30% ఎక్కువ. హాలిడే హార్ట్ సిండ్రోమ్గా వైద్యుల హెచ్చరిక. చలికాలంలో మరింత ప్రమాదం. ఏదైనా మితంగా ఉంటేనే మేలన్న వైద్యులు. ఇది నిజమే. ఈ వీకెండ్ అనే కల్చర్ మన దగ్గర కూడా వచ్చింది. 5 రోజులు గట్టిగా కష్టపడడం, ఈ 6వ రోజు 7వ రోజు గొంతులకు వచ్చేదాకా రావడం. ఇట్లా మనం ఏలు పెడితే అరే గొంతులనే ఉన్నదిరా మందిగా జాలరా అంటే కూడా మళ్ళీ పోయి అట్లా పోయి అట్లా వాష్రూమ్ పోయి మళ్ళీ ఖాళీ చేసి వచ్చి మళ్ళీ 2 పెగ్గులు పొత్తా అనేటట్టు తయారైండు. కాబట్టి మరి గుండెకు వీకెండ్ గండం వచ్చిందట, జాగ్రత్త. మద్యం ప్రియురారా, మీ మీద మాకు అమితమైన గౌరవం ఉన్నది. ఎందుకంటే రాష్ట్ర సంపదను పెంచుతున్నది మీరే. మిమ్మల్ని ఏమాత్రం మేము దుర్భాషలు ఆడడం, మిమ్మల్ని కించపరచం. కానీ మీరు నిండు 100 ఏళ్ళు ఉంటే ఈ రాష్ట్ర సంపద కూడా అట్లా నిండుకుంటూ పోతూ ఉంటుంది. కాబట్టి వీకెండ్లో కొంత ఆచి తూచి తాగండి. ఇక మాంసం అయితే తెలంగాణలో విచ్చలవిడ, ఏడ కూసున్నా చికెను మటన్. ఒకనాడు చికెన్ తినాలంటే మటన్ తినాలంటే గోసపడేటోళ్ళు. ఇప్పుడు పప్పులు ఉప్పులను చూసినట్టే అనిపిస్తాను. దాన్ని చూస్తే బోరు కొట్టి ఏమన్నా పప్పు కూర అండు అనే కాడికి వస్తుంది. పప్పు కూరో గా టమాటా కూరో గా ఆకుకూరలో అండుర్రని మరీ పట్టుబట్టవలసిన అవకాశం వస్తుంది. ఒకనాడు ఇంటికి సుట్టపోడు వస్తే సాయంత్రం ఆ కోడి కోసం ఉరికేది. మనం ఇంట్లో కోడి ఉండేది, ఆ కోడి ఆ చెట్ల మీద దునికేది, ఈ చెట్ల మీద దునికేది. అట్లా తిప్పల పడి కోడిని కోసి సుట్టపోనికి మర్యాద చేసేది. కానీ ఇప్పుడు చికెన్కు విలువ లేకుండా పోయింది. ఏ గలికి చూసినా చికెన్ సెంటర్లే, ఎప్పుడు చూసినా కంచంలో చికెనే ఉంటుంది. ముక్క లేకపోతే ముద్ద దిగుతలేదు. కాబట్టి ఈ ముక్క అయినా ఆ మందైనా కొంచెం మోతాదులో తీసుకుంటే గుండె 10 కాలాల పాటు భద్రంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి హాలిడే హార్ట్ సిండ్రోమ్గా దీన్ని వర్ణిస్తున్నారట వైద్యులు. మీరు ఇక శని ఆదివారాలు వచ్చింది కాబట్టి ఇక తాగుడే పనిగా పెట్టుకోకుండా ఒక గంటల తరబడి కొంత నడవండి. తాగేది ఉంటే 1 2 పెగ్గులు తాగి పక్కన పెట్టండి. ఎందుకంటే మీరు భద్రంగా ఉంటేనే మీ ఇల్లు భద్రంగా ఉంటుంది. మీ ఇల్లు భద్రంగా ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి భద్రంగా ఉంటుంది.